నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి. నేను మీ పవన్. వ్యాలంటైన్స్ డే వస్తున్న సందర్భంలో ప్రేమ వివాహాలు కూడా ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, మరి వాటిల్లో కూడా జాతకాల ప్రభావం, గ్రహస్థితి వాటి ప్రభావం కూడా ఇద్దరు లవర్స్ మీద ఉంటుందా, ఏ ఏ రాశుల వాళ్ళకి, ఏ ఏ లగ్నాల వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళ జాతక రీత్యా ఎవరెవరికి పడుతుంది, అంటే ఎవరెవరు సఖ్యతగా ఉంటారు, ఎవరు ఏ జాతకం వాళ్ళు, ఏ గ్రహాల వాళ్ళు కలిస్తే సఖ్యతగా ఉండరు, ఇవన్నీ కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అలాగే వివాహం చేసుకున్న దంపతుల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, ఒకవేళ లేకపోతే దాని పరిహారాలు ఏంటి, ఇవన్నీ ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనతో ఇప్పుడు ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్టు శ్రీ ఎస్ గంగరాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే పవన్ గారు. సార్, ఇప్పుడు మనం చాలామంది ప్రేమలో పడ్డం, లవ్ మ్యారేజెస్ చేసుకోవాలని అనుకోవటం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. అయితే చాలామందిలో 90% బ్రేకప్స్ అవ్వడమో, ఇద్దరు లవర్స్ మధ్యలో, లేదా వాళ్ళు విడివిడిగా వేరే పెళ్ళిళ్ళు చేసుకోవడమో. ఒక జోక్ కూడా ఉంది, పెళ్ళిళ్ళు అయినాయా, పెళ్ళి చేసుకున్నారంటే అవును చేసుకున్నాము, అమ్మాయి వేరే అతను చేసుకుంది, నేను ఇంకో అమ్మాయిని చేసుకున్నాను అని ఒక జోక్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ప్రేమ వివాహం సక్సెస్ అవ్వాలి అని అంటే నిజంగా వాటి మీద గ్రహాల ప్రభావం ఉంటుందో, ఒకవేళ ఉంటే వాటిని అధిగమించి మనం కోరుకున్న అమ్మాయినో అబ్బాయినో చేసుకోవడం ఎలా? మంచి క్వశ్చన్ అడిగారండి పవన్ గారు. ఇప్పుడు మామూలుగా చెప్పాలి అంటే మనకి స్త్రీలకి యవన కారకుడు వచ్చి శుక్రుడు, తర్వాత మనకి పురుషులకి యవన కారకుడు వచ్చి కుజుడు. ఈ రెండు గ్రహాలు ఈ లవ్ అనే విషయంలో చాలా ఇంపార్టెంట్ అండి, లవ్ కానీ మ్యారేజ్ విషయంలో కానీ. అయితే ఇక్కడ ప్రేమ వివాహాలకి, ప్రేమకి కారణం మెయిన్ ఏంటంటే ఈ శుక్రుడు ఫేవరబుల్గా ఉండాలి, ప్లస్ పంచమాధిపతి పంచమ గృహం అంటే 5th హౌస్ 5th లార్డ్. ఈ రెండు కూడా మనకి చాలా ఫేవరబుల్గా ఉన్నప్పుడే లవ్ అనేది మనకి లవ్ మ్యారేజ్ కానీ లవ్ కానీ కలిసి వస్తుందండి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కొంతమందికి ఏంటంటే ఈ పంచమాధిపతి పంచమం సరిగ్గా లేకపోవడం, తర్వాత కుజుడు శుక్రుడు ఈ రెండు, ఎందుకంటే ఇప్పుడు పురుషుడు స్త్రీలు మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ రెండు గ్రహాల అనుకూలత అనేది లేకపోవడం వల్ల కూడా మనకి ఏంటంటే ప్రేమ వివాహాలు కానివ్వండి, ప్రేమలు కానివ్వండి, బ్రేకప్స్ కానివ్వండి. అదే సైకలాజికల్గా మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు కలవకపోవడం. ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకుంటే పవన్ గారు, ఇప్పుడు రాశుల ప్రకారంగా కానీ లగ్నాల ప్రకారంగా కానీ, ఇప్పుడు కర్కాటక లగ్నం వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ధను లగ్నం వాళ్ళకి సెట్ అవుతారు. అవును, ఎందుకంటే కర్కాటక లగ్నం వాళ్ళు, లగ్నం కానీ కర్కాటక రాశి కానీ వాళ్ళు చాలా ఎమోషనల్ పీపుల్, మదర్ నేచర్. వీళ్ళు ధనుర్లగ్నం ఏంటంటే వీళ్ళు కొద్దిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. ప్లస్ మనకి మేషరాశి వాళ్ళు కూడా, మేషరాశి కానీ ధనుర్రాశి కానీ కర్కాటక రాశి వాళ్ళకి సూటబుల్గా ఉంటారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి సెట్ అవుతుంది. ప్లస్ ఒకళ్ళు కొద్దిగా ఇంట్రావర్ట్, కొద్దిగా లోపల ఆలోచన చేసేవాళ్ళు అయితే ఒకళ్ళు ఎక్స్ట్రావర్ట్, కొద్దిగా మాట్లాడినా సరే వాళ్ళకి అడ్జస్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా ఇప్పుడు కొంతమంది ఉంటారండి, కుజదోషం ఉన్న వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలని. ఇప్పుడు కుజుడు ఇద్దరి జాతకాల్లో నెగిటివ్ ప్లానెట్ అయినప్పుడు, ఇద్దరు జాతకాలు అగ్రెసివ్ పీపుల్, వాళ్ళిద్దరు కూడా అగ్రెసివ్ పీపుల్ అయినప్పుడు వాళ్ళకి లవ్ కానీ వివాహం కానీ కలిసి వచ్చే ప్రసక్తే లేదు. కానీ ఏంటంటే బయట మనం జనరల్గా అనేది కుజదోషం ఉన్న వాళ్ళనే చేసుకోవాలి, అది కరెక్ట్ కాదు. జనరల్గా మనం ఆలోచించినా సరే ఒక అగ్రెసివ్ పర్సన్ ఇంకొక అగ్రెసివ్ పర్సన్తో కాపురం చేయడం అనేది చాలా కష్టం. అదొకటండి. తర్వాత ఇక్కడ శుక్రుడు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ లవ్ మ్యారేజ్లకు కానీ లవ్కి కానీ శుక్రుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శుక్రుడు ఏ ప్లేస్లో ఉన్నాడు, ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, ఎంత ఇంటెన్సిటీతో ఉన్నాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అట్లే పురుషుల జాతకాల్లో కుజుడు ఎక్కడ ఉన్నాడు, కుజుడు ఏ ఇంటెన్సిటీలో ఉన్నాడు, ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు అనేది చూసుకొని అది మనం చెక్ చేసుకున్నట్టయితే వాళ్ళ లవ్ కలిసి వస్తుందా లేదా, వాళ్ళ లవ్ మ్యారేజ్కి మనకి వెళ్తుందా లేదా అనేది కూడా మనం ఈ విధంగా చూసుకోవచ్చు. తర్వాత ఇంకో విషయం అండి, మెయిన్గా చెప్పాలి అంటే ఇప్పుడు శనిపాలిత లగ్నాలు రాశులు ఉన్నాయి. మామూలుగా మనం చెప్పాలంటే మకర రాశి కానివ్వండి, కుంభరాశి కానివ్వండి, వృషభ రాశి కానివ్వండి, మిథున రాశి కానివ్వండి, కన్యా రాశి కానివ్వండి, తులారాశి కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆపోజిట్ రాశులు ఉన్నారు కదా. ఈ గురుపాలిత రాశులు అయినటువంటి ధనుర్రాశి కానివ్వండి, మీనరాశి కానివ్వండి, మేషరాశి, తర్వాత వచ్చేసి కర్కాటక రాశి, సింహరాశి, తర్వాత వృశ్చిక రాశి, ఇవన్నీ గురుపాలిత రాశులు. ఈ రాశులను వాళ్ళు చేసుకున్నారనుకోండి, శనిపాలిత రాశుల వాళ్ళకి కుజుడు నెగిటివ్ ప్లానెట్, గురుపాలిత రాశుల వాళ్ళకి కుజుడు పాజిటివ్ ప్లానెట్. అంటే ఒక నెగిటివ్ సైడ్ ఉన్న వాళ్ళు పాజిటివ్ సైడ్ ఉన్న వాళ్ళు చేసుకుంటే ఏంటంటే యవ్వన కారకులు, ఇప్పుడు ఒకరికొకరు ఆపోజిట్ ఉంటారు. కుజుడు శనిపాలితులకు ఆపోజిట్ అయితే శుక్రుడు గురుపాలితులకు ఆపోజిట్ ప్లానెట్. ఎందుకంటే ఈ రెండు ఆపోజిట్ వర్గాలు చేసుకున్నారనుకోండి, సపోజ్ మకర రాశి వాళ్ళు మేషరాశి వాళ్ళని చేసుకున్నారనుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ శుక్రుడు పాజిటివ్, అక్కడ కుజుడు పాజిటివ్. ఒకవేళ ఇక్కడ కుజుడు నెగిటివ్గా ఉన్న మకర రాశి వాళ్ళకి, అక్కడ మేషరాశి వాళ్ళకి కుజుడు పాజిటివ్గా ఉంటాడు. ఆ విధంగా ఏంటంటే ఒక నెగిటివ్ ప్లానెట్ ఎక్కడ ఉన్నా ఒక పాజిటివ్ ప్లానెట్ అక్కడ ఉంది.
ఒక నెగిటివ్ ప్లానెట్ అక్కడ ఉన్న ఆ పాజిటివ్ ప్లానెట్ ఇక్కడ ఉంది. ఓకే. కాబట్టి అట్లా మనం ఆపోజిట్లో చేసుకోవాలి. లేదు గురుపాలితుల రాశులను చేసుకున్నా సరే ఈ ప్లానెట్ పొజిషన్ అనేది మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. లవ్ అయినా సరే, మ్యారేజ్ అయినా సరే ఖచ్చితంగా ఒక్కసారి జాతకాన్ని, ఎందుకంటే అది చెక్ చేసుకున్నట్లయితే ఈ లవ్లో బ్రేకప్లు కానీ ఇబ్బందులు కానీ ఉండవు. ప్లస్ బిహేవియర్ పరంగా కూడా మనం, సైకాలజీ పరంగా కూడా మనం ఈజీగా ఒక్కసారి మనల్ని సంప్రదించినట్లయితే అది క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు పవన్ గారు ఆ విషయంలో. అంటే ఇప్పుడు ఇద్దరు లవర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళలో జాతకాలు సరిగ్గా కలవట్లేదు, వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. జాతకరీత్యా కొన్ని మీరన్నట్టు ఇప్పుడు గురుపాలిత రాసుల వాళ్ళు, శుక్రపాలిత రాశి వాళ్ళు, శనిపాలిత రాసిన వాళ్ళు చేసుకోవచ్చు. ఆపోజిట్ చేసుకోవచ్చు. ఒకవేళ అలా లేదనుకోండి, ఈవిడ గురుపాలిత ఉంది, అతను శనిపాలిత ఉన్నాడు అనుకోండి, అప్పుడు దానికి పరిహారం ఎలా ఉంటుంది మనకి? ఏంటంటే అదేనండి, ఇప్పుడు పవన్ గారు ఎట్లా అంటే ఇప్పుడు ఈవెందో గురుపాలిత రాసుల వాళ్ళని చేసుకోవచ్చు, శనిపాలిత రాసుల వాళ్ళని చేసుకోవచ్చు, లేదా శనిపాలితులని గురుపాలితులని చేసుకోవచ్చు. కాకపోతే అంటే ఒక్కసారి మన జాతకం మనం చెక్ చేసినట్లయితే ఆ గ్రహాలు ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనం చెక్ చేసి అక్కడ ఇంటర్నల్గా, ఎందుకంటే 7th హౌస్ ఇంపార్టెంట్ అండి, మ్యారేజ్కి 7th హౌస్ ఇంపార్టెంట్. ప్లస్ యవ్వన కారకులు వచ్చేసి కుజుడు శుక్రుడు, కాబట్టి వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అనే దాన్ని బట్టి కూడా మనం జాగ్రత్తగా చెక్ చేసినట్లయితే మనకి లవ్లో బ్రేకప్లు కానీ ఇబ్బందులు కానీ ఎట్టి పరిస్థితుల్లో రావు. ప్లస్ ఆ లవ్ నుంచి మ్యారేజ్కి వెళ్తుందా లేదా అనేది కూడా మన కరెక్ట్ క్లారిటీతోనే మనం చెప్పగలం పవన్ గారు. అంటే ఒకవేళ వాళ్ళ జాతక రీత్యా లవ్ సఫలం అంటే అవ్వలేదనుకోండి, ఫెయిల్ అవుతున్న పరిస్థితి ఉందనుకోండి, సో వాళ్ళిద్దరికీ పెళ్లి చేసుకోవాలనే ఆశయం కనుక ఉంటే అది ఎట్లా మనం పరిహారం ఎలా చేసుకోవచ్చు? తప్పకుండా. ఇప్పుడు ఏంటంటే అక్కడ మీరు అడిగిన క్వశ్చన్లో ఆన్సర్ ఏంటంటే అక్కడ మనం పరిశీలించాలి. ఒక్కసారి జాతకాన్ని పరిశీలించి కొద్దిగా మనకి హెచ్చుతగ్గులు ఏమైనా డిస్టర్బెన్సెస్, ఆ గ్రహాల ఇంటెన్సిటీని బట్టి ఏదైనా తీవ్రతను బట్టి ఏదైనా డిస్టర్బెన్స్లు ఉన్నాయనుకోండి, అక్కడ మనం దాని తీవ్రతని, ఆ గ్రహాల నెగిటివ్ తీవ్రతను తగ్గించి ప్లస్ అంతర్దశలను కూడా చెక్ చేసుకొని, సో ఈ టైం మీకు కరెక్ట్గా లేదు, నెక్స్ట్ 1 year 2 years మీరు ఆగండి, ఆ టైం తర్వాత మీకు ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. మన సైకాలజీ పరంగా కూడా వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, వాళ్ళ రాశుల ప్రకారంగా, సో ఇప్పుడు కర్కాటక రాశి ఉందండి, ధనురాశి ఉంది, వాళ్ళకి సెట్ అవుతుంది. మేషరాశి వాళ్ళకి, తర్వాత తులారాశి వాళ్ళకి సెట్ అవుతుంది, తర్వాత వృశ్చిక రాశి వారికి, వృషభ రాశి వారికి సెట్ అవుతుంది బాగా. అట్లా సెట్ అయినప్పుడు ఏంటంటే మనం అవి చెప్పగలుగుతాం. ఒక్కోసారి ఏంటంటే రాసుల ప్రకారం సెట్ అయినా సరే గ్రహాల అనుకూలత లేదనుకోండి, అప్పుడు కొద్దిగా మనం సెట్ రైడ్ చేసి మనం చేయొచ్చండి. అదే సార్, ఎందుకంటే ఇప్పుడు 1 yearలోనే లవ్ చేసుకున్న 1 yearలో బ్రేకప్ చెప్పుకోవడం, అది పెళ్లి దాకా వెళ్ళకపోవడం, ఆఖరికి పెళ్లి దాకా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా విడాకులు, డైవోర్స్ దాకా రావడం అనేది కూడా ఈ గ్రహాలు అంతర్దశల ప్రభావం ఖచ్చితంగా వాళ్ళ మీద ఉంటుంది అని అంటారా? ఉంటే అది పరిష్కార మార్గాలు ఏంటి? ఉంటుందండి. ఎందుకంటే మనకి 7th హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్. 7th హౌస్లో ఒక్క శుభగ్రహం ఉన్నా లేదా చూసినా వాళ్ళ వివాహ జీవితం అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అదే 7th హౌస్లో 1-2 పాపగ్రహాలు ఉండి లేదా పాపగ్రహాలు చూసినాయి అనుకోండి, చాలా ఇబ్బందులు పడతారు. కానీ ఇక్కడ కూడా ఒక విషయం ఉందండి. సపోజ్ ఒక శుభగ్రహం ఒక పాపగ్రహం 7th హౌస్లో ఉందనుకోండి, అక్కడ ఇప్పుడు పాపగ్రహ దశ ఉన్న రోజులు వాళ్ళు కొద్దిగా టెంపరీగా ఇబ్బందులు పడ్డా ఆ పాపగ్రహ దశ అయిపోయిందనుకోండి, శుభగ్రహ దశ వస్తే వాళ్ళ జీవితాంతం రిమైనింగ్ మ్యారేజ్ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, ఒక ఫోన్ని మార్చినట్లుగా ఒక హస్బెండ్నో వైఫ్నో మార్చేస్తున్నారు. అంటే మెటీరియలిస్టిక్ అయిపోతున్నారు. ఎందుకంటే వస్తువుకి ఇచ్చిన ఇంపార్టెంట్ మనిషికి ఇవ్వటం లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకుంటే, జాతక చక్రంలో ఏముంది అనేది తెలుసుకుంటే మనం ఖచ్చితంగా ఓకే ఇది ఇబ్బందికరమైన కాలం, దీని ఇంటెన్సిటీని, తీవ్రతని, ఈ యొక్క కష్టాన్ని మనం ఏ విధంగా అనుభవించాలి, ఏ విధంగా తట్టుకోవాలనే దాన్ని మనం అస్ట్రాలజర్ నుంచి మనం ఒక రిలీఫ్ అనేది ఒక పరిహార రూపంలో, ఒక పూజ రూపంలో, ఒక దోష నివారణ రూపంలో మనం తీసుకున్నట్లయితే ఆ నెగిటివ్ దశ కానీ అంతర్దశ కానీ మనం అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ వచ్చే దశ మనకి మంచి దశ రాబోతుంది. కాబట్టి ఆ పాప దశ అయిపోయినప్పుడు నెక్స్ట్ జీవితం బాగుంటుంది. కానీ అది తెలుసుకోకుండా ముందే తొందరపడిపోయి విడాకులు తీసుకోవడం అట్లా చేసుకున్నారనుకోండి, దానివల్ల యూజ్ ఏముంది? జీవితము, వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళు ఇబ్బంది పడిపోతారు. ప్లస్ వీళ్ళకి కూడా రిమైనింగ్ లైఫ్ హ్యాపీగా ఉంటారని మనమేమి అమెరికాలో వేరే దేశాల్లో పుట్టలేదండి. వాళ్ళు ఏంటంటే సింపుల్గా మార్చేసుకుంటూ వెళ్ళిపోతారు. రిలేషన్షిప్ విషయంలో వాళ్ళు పెద్ద లెక్కే చేయరు. కానీ ఏంటంటే మనం ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే మనసులో, ప్లస్ ఎమోషనల్, యు ఆర్ వెరీ ఎమోషనల్. ఆ సిచ్యువేషన్ ఇండియన్స్ ఆర్ వెరీ వెరీ ఎమోషనల్. మనం ఏంటంటే మన ధర్మం అనేదే మనం ఈరోజు ఈ విధంగా ఉన్నామంటేనే మనం మనుషులకి ఇంపార్టెన్స్ ఇచ్చే మనుషులం, కాబట్టి ఈరోజు వరకు ఇట్లా ఉంటున్నాం, మనం ఇంత హ్యాపీగా ఉంటున్నాం. డబ్బు పరంగా మనం ఎదిగే కంట్రీ అయినప్పటికీ నేను ఎన్నో దేశాలు తిరిగాను, 17 countries వెళ్ళాను. కానీ ఎక్కడికి వెళ్ళినా మనలో ఉన్నటువంటి ధర్మం కానివ్వండి, ఒక భర్త భార్య మధ్య ఉండే రిలేషన్షిప్ కానివ్వండి, పిల్లలకి తల్లిదండ్రులకు ఉండే రిలేషన్షిప్ కానివ్వండి, నువ్వు ఎన్ని దేశాల్లో ఎన్ని రూల్స్ ఉన్నప్పటికీ ఇండియా ఈజ్ గ్రేట్.
గ్రేట్గా చెప్పారండి. సో ఏ లగ్నాల వాళ్ళు ఎక్కువగా లవ్లో పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి? ఏ లగ్నానికి చెందిన వాళ్ళకి ఎక్కువ ప్రేమ స్వభావం ఎక్కువ ఉంటుంది? ఎక్కువగా అంటే వాళ్ళకి మామూలుగా ప్రేమ స్వభావం ఒక మంచి క్యారెక్టర్ కానీ ప్రేమ కానీ ఎక్కువ ఉండాలి అంటే ఏంటంటే తులారాశి వాళ్ళు, తర్వాత వృషభ రాశి వాళ్ళు కానివ్వండి, కర్కాటక రాశి వాళ్ళు కానివ్వండి, తర్వాత వచ్చేసి మకర రాశి వాళ్ళు కానివ్వండి, మీనరాశి వాళ్ళు కానివ్వండి, వీళ్ళు ఏంటంటే ప్రేమ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అట్లే కొద్దిగా వాళ్ళకి ఆపోజిట్లో వాళ్ళు చూజ్ చేసుకునేది కూడా వీళ్ళు ఏం చేసుకుంటారంటే మేషరాశి వాళ్ళని, వృశ్చిక రాశి వాళ్ళని, తర్వాత కన్యా రాశి వాళ్ళని, ధనుర్రాశి వాళ్ళని, తర్వాత మిథున రాశి వాళ్ళని వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే సేమ్ ఈక్వాలిటీ, సేమ్ వేవ్ లెంత్లో ఎప్పుడూ కూడా ఇష్టపడరు. ఒకళ్ళు ఇంట్రావర్ట్గా ఉంటే ఎక్స్ట్రావర్ట్ని ఇష్టపడతారు, ఎక్స్ట్రావర్ట్ ఇంట్రావర్ట్ని ఇష్టపడతాడు. కొంతమంది సాంప్రదాయాలు వాటికి విలువ ఇచ్చే వాళ్ళని ఇష్టపడితే కొంతమంది హ్యాపీగా, ఇప్పుడు కొంతమంది అంటుంటారు మామూలుగా లేడీస్ మామూలుగా వాళ్ళు సాంప్రదాయంగా ఉంటారు కాబట్టి కొద్దిగా హ్యాపీగా లిబరల్గా ఎంజాయ్గా ఉండే పర్సన్ ఇష్టపడతారు. ఈ విధంగా ఉండటానికి కారణం కూడా మన రాశులను బట్టి లగ్నాలను బట్టి కూడా ఉంటుందండి. ఈ లగ్నాలు ఈ రాశులు ఈ విధంగా ఉండబట్టే వాళ్ళు ఆ విధంగా వెళ్ళిపోయి ఆపోజిట్ ఇంట్రెస్ట్లో ఆపోజిట్ సెక్స్ అని మనం ఎట్లా మాట్లాడుకుంటామో ఆపోజిట్ ఇంట్రెస్ట్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళు అట్లే ఇష్టపడతారండి. ఓకే, చాలా బాగా చెప్పారు. సో ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఏ రాశుల వాళ్ళు, ఏ లగ్నాల వాళ్ళు వివాహం దాకా వెళ్తారు, కేవలం లవ్ చేసుకోవడమే కాదు, దాని ఫైనల్ డెస్టినేషన్ అనేది మ్యారేజే. మ్యారేజ్ విషయంలో అంటే ఒక బ్రేకప్లో అలాంటివి లేకుండా చక్కగా హ్యాపీగా మ్యారేజ్ లైఫ్ కూడా, ఒక మ్యారీడ్ లైఫ్ కూడా ఉండాలని నిజంగా కోరుకుంటున్నాం. నమస్తే గంగరాజు గారు. నమస్తే.